రేపు మాంసం దుకాణాలు బంద్ ఆదేశాలు జారీ చేసిన జిహెచ్ఎంసీ గాంధీ జయంతిని పురస్కరించుకొని చర్యలు దసరా రోజున దుకాణాలు మూసివేయడంపై ప్రజల అసహనం అంటూ చూస్తాను. సో ఎన్ని ప్రభుత్వాలు ఎంత పెద్ద ఎత్తున మాంసం దుకాణాలు బంద్ చేసినప్పటికీ కూడా అనఫీషియల్గా కొనసాగుతుంది. రేపు గాంధీ జయంతి అయినప్పటికీ కూడా రేపు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు ఎవరు? తెలంగాణ ప్రజలు. ఎందుకంటే గాంధీ జయంతి రోజు దసరా వచ్చింది. దసరా అంటే తెలంగాణలో 100% రాసి పెట్టుకోండి, ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. పండుగ వాతావరణంతో పాటు ఇంట్లో పిండి వంటలు, మటను, చికెను, కళ్ళు, గుడాలు, మందు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఆ రోజు సంబరాల్లో మునిగి తేలుతుంటారు ప్రజలందరూ కూడా. సో దానికి అగనెస్ట్గా ఈరోజు గాంధీ జయంతి రోజున ఇవన్నీ మాంసం దుకాణం మూసివేయడం ఇవన్నీ ఎంత చేసినప్పుడు కూడా కంట్రోల్ కాదు, 100% కాదు. ఈరోజు ప్రభుత్వం అధికారికంగా మద్యం షాపులు బంద్ చేసినా, అధికారికంగా మాంసం షాపులు బంద్ చేసినా, ఇంకొక వైపు అనఫీషియల్గా అన్ని తెరుస్తూనే ఉంటారు, అన్ని జారుతూనే ఉంటాయి. అన్నీ కూడా కామన్, అందరికి కూడా తెలిసిన విషయమే. సో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు మరి బీజేపీ ఏ విధంగా స్వీకరిస్తుంది? సో గతంలో దీపావళికి టపాసులు పేల్చామా, బరాబర్ పేలుస్తాం, వెదర్ ఏమైతే అయింది అని అనుకుంటారు కదా. మరి దీనిపైన కూడా బీజేపీ మాట్లాడాలి. ఇప్పుడు రేపు మాంసం దుకాణాలు బంద్, రేపు మద్యం దుకాణాలు బంద్, మరి తెరవాలా వద్దా, తీసుకోవాలా వద్దా బీజేపీ నాయకులు చెప్పాలి. సో ఊరేగింపులు వద్దంటారు. ఏది పెద్ద పెద్ద వినాయక చవితిలో స్పీకర్లు పెడితే మేము స్పీకర్లు పెట్టకుండా ఉంటామా, బరాబర్ పెడతామని చెప్పేసి అంటూ ఉంటారు. సో దీన్ని అందరూ కూడా గమనించినట్లయితే మరి ఇప్పుడు వీటిపైన బీజేపీ స్టాండ్ ఏంది? దసరా రోజున మాంసం దుకాణాలు మూసివేయడాన్ని బీజేపీ స్వాగతిస్తుందా, వ్యతిరేకిస్తుందా చెప్పాలి. ఈ దసరా రోజున మద్యం దుకాణాలన్నీ కూడా బంద్. సో దాన్ని బీజేపీ స్వాగతిస్తుందా లేదా చెప్పాలి. స్టాండ్ ఎందుకు చెప్పాలి? చెప్పట్లేదు అంటే మీరు దీనికి వ్యతిరేకంగా ఉన్నట్టే అర్థమవుతూ ఉంటుంది.